రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గణేష్ విగ్రహాల నిమజ్జనంలో ట్యాంక్ బండ్ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. 11 రోజుల పాటు పూజలందుకున్న గణనాథులకు భారీ శోభయాత్ర నిర్వహించి నిమజ్జనం చేస్తున్నారు. ట్యాంక్ బండ్తో సహా నగరంలోని పలు ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. కోలాహలాల మధ్య గణనాథులు గంగమ్మఒడికి చేరుతున్నారు. వివిధ రూపాల్లో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడి విగ్రహాలు బేగం బజార్ నుండి ట్యాంక్ బండ్ కు తరలి వెళ్తున్నాయి. హనుమాన్, నరసింహ, వెంకటేశ్వరుడు, శ్రీకృష్ణుడు, శివుడి రూపాల్లో ఉన్న భారీ గణనాథుడి ప్రతిమల భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తీరంలో జరుగుతున్న నిమజ్జనోత్సవాలను ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో వినాయకుల నిమజ్జనాల ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. పరిమిత వాహనాలతో సాదాసీదాగా ట్యాంక్ బండ్ కు చేరుకొని పరిశీలించారు. ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా సామాన్యుల్లా ఆకస్మికంగా నిమజ్జన కార్యక్రమం పరిశీలించారు. గణపయ్య నిమజ్జనాలను తిలకించేందుకు వచ్చిన భక్తుల సీఎం రేవంత్ రెడ్డి అభివాదం చేశారు. గణపతి బప్ప మోరి అంటూ భక్తులతో కలిసి నినాదాలు చేశారు. ఇక వినాయక నిమజ్జనాలకు తిలకించేందుకు భక్తులు భారీగా తరలి రావడంతో హుస్సేన్ సాగర్ తీరం కోలాహలంగా మారింది. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్టీఆర్ మార్గంలోని బాహుబలి క్రేన్ పాయింట్ 4 వద్ద నిమజ్జనోత్సవాన్ని చేపట్టారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల జయ జయ ధ్వనాల మధ్య మహాగణపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. అంతకుముందు వినాయకుడిని ఉత్సవ సమితి నిర్వాహకులు తుది పూజలు నిర్వహించారు. హుస్సేన్ సాగర్ లో ప్రసిద్ధి కలిగిన బాలాపూర్ గణేష్ నిమజ్జన ప్రక్రియ పూర్తయింది. క్రేన్ 12 వద్ద బాలాపూర్ గణపతిని నిమజ్జనం చేశారు. ఆశేష జనవాహిని మధ్య బాలాపూర్ గణేశుడి శోభయాత్ర ప్రశాంత వాతావరణంలో ముగిసింది. భక్తుల సాంస్కృతిక కార్యక్రమాలు, సాంప్రదాయ నృత్యాల మధ్య బాలాపూర్ గణనాథుడు ఫలక్నామా రైల్వే స్టేషన్, ఫారూక్ నగర్ బస్సు డిపో మీదుగా చార్మినార్ కు చేరుకున్నాడు. అక్కడి నుంచి అబిట్స్ లిబర్టీ చౌరస్తా మీదుగా ట్యాంక్ బండ్ కు చేరుకున్నాడు. రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే వినాయక నిమజ్జనోత్సవం వైభవంగా జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మక ఉత్సవాలకు నగరం వేదికైందన్నారు. డీజీపీ, మేయర్, సిపితో కలిసి ఏరియల్ ఫ్లూలో మంత్రి పరిశీలించారు. అర్ధరాత్రి 12 గంటల్లోపు అన్ని విగ్రహాల నిమజ్జనం పూర్తవుతుందని చెప్పారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది కృషి వల్ల అంతా బాగా జరుగుతోందన్న ఆయన నిమజ్జనోత్సవంలో పాల్గొన్న సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. రావడానికి అవకాశం ఉందా, ఇటువంటివన్నీ దాంట్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా నమోదు చేసి అప్లోడ్ చేస్తే మాకు ఆ రికార్డ్ వస్తుంది. ఎవరెవరు చెక్ చేశారు అనేది పర్యవేక్షించడానికి, సూపర్విజన్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడిందని ఈ జియో ట్యాగింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉందో అది కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈ ఒకసారి డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఎస్హెచ్ఓ డాష్ బోర్డ్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఏసీపీ డాష్ బోర్డ్లో ఉంటాయి, డీసీపీ జోన్కి సంబంధించిన వివరాలు అన్నీ ఒక క్లిక్ ఆఫ్ ద అంటే ఒక ఆప్షన్స్ ఓపెన్ చేస్తే ఏ రూట్లో ఎన్ని రాబోతున్నాయి, ఈరోజు హైట్ ఎంత ఉంటుంది, ఆ హైట్ ఉన్న విగ్రహాలు పాస్ అయ్యే అవకాశం ఉందా లేదా, ఏదైనా చెట్లు లేకపోతే కేబుల్ వైర్స్ అడ్డం ఉన్నాయా, ఉంటే వేరే దారి దానికి ఇవ్వడము, ఇటువంటివన్నీ కూడా చాలా అడ్వాన్స్ ప్లానింగ్ చేశాము. నా డాష్ బోర్డ్లో కూడా, సిపి డాష్ బోర్డ్లో కూడా నేను ఏ ఆప్షన్లో కావాలన్నా నేను ఓపెన్ చూసుకునే అవకాశం ఉంది. సో రోజువారీగా ఏ రూట్లో ఎన్ని వస్తున్నాయి, హైట్ ఉన్న ఐడల్స్ ఎట్టుపోతున్నాయి, లేకపోతే హుస్సేన్ సాగర్కి ఎన్ని వస్తున్నాయి, సరూర్ నగర్ లేక్కి ఎన్ని వెళ్తున్నాయి, ఇటువంటి వివరాలన్నీ కూడా మేము ఈ 2 అంశాలతోని ఐటీ అప్లికేషన్స్తో తెలుసుకోగలిగాం. దాంతో సూపర్విజన్ చాలా పర్ఫెక్ట్గా జరిగింది. అండ్ ఈ బందోబస్తు చేయడానికి వెసులుబాటు అనేది మాకు కలిగింది. అవును, దాదాపు ఈ వైర్స్ కట్ చేయడంతో అంటే ఒక 5-6 ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ జరిగాయి. అప్పుడు వర్షాలు పడుతున్నాయి, ముందు ఈ పండుగ ప్రారంభమయ్యే సందర్భంలో ఆ సమయంలో కొన్ని వర్షాలు పడడంతో కొన్ని యాక్సిడెంట్స్ జరిగాయి. ఆ యాక్సిడెంట్స్ జరిగిన తర్వాత ట్రాన్స్కో అధికారులు ఈ వైర్స్ అన్ని తొలగించడం ప్రారంభించారు. అయితే ముందు 2 రోజుల్లోనే మాకు దాదాపు 10% సీసీటీవీస్ ఏదైతే కనెక్షన్ ఆప్టిక్ ఫైబర్ ఉంటుందో అది కట్ అయ్యింది దాంతో సహా. సో అది వాళ్ళ అప్రోచ్ చేసి చూడండి, ఈ విధంగా సీసీటీవీస్ దెబ్బతింటున్నాయి, మళ్ళీ
కష్టమవుతుంది మాకు బందోబస్తు చేయడానికి, పర్యవేక్షించడానికి అని చెప్పిన తర్వాత వాళ్ళు దాన్ని ఆపేశారు. అండ్ ఇప్పుడు మళ్ళీ నిమజ్జనం అయిన తర్వాత వేరే రకంగా వాళ్ళు చేయబోతున్నారు. సో మేము దాంట్లో ఒక 10% కట్ అయింది, ఒక 3-4% వరకు మేము రివైవ్ చేయగలిగాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు టెక్నాలజీ పరంగా డ్రోన్ దాదాపు 9 డ్రోన్స్ని వాడుతున్నాం ఈసారి. గత సంవత్సరం మేము 3 డ్రోన్సే వాడాం. ఈసారి మేము 9 డ్రోన్స్లో 4 హై డెఫినేషన్ డ్రోన్స్ ఉన్నాయి, ఒక 5 మినీ డ్రోన్స్ ఉన్నాయి. సో మాకు వ్యూస్ అనేది ప్రతి ప్రాంతంలో ఈ జోన్ ముందు ఓన్లీ మెయిన్ ప్రొసెషన్ చూసేవాళ్ళం, ఇప్పుడు సైడ్లో వేరే రూట్స్ నుంచి వచ్చే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి వస్తున్నాయా లేవా, ఎక్కడున్నాయి అనేది ఒక బర్డ్స్ ఐ వ్యూ ఏవైతే ఉన్నాయో అవి ఈ డ్రోన్స్ ద్వారా మాకు లభిస్తుంది. అదే కాకుండా హై రైజ్ బిల్డింగ్స్ పైన దాదాపు 35 కెమెరాస్ ఇప్పటివరకు మేము ఏర్పాటు చేశాం. ఆ కెమెరాస్తో కూడా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేశారు. ఆ కెమెరాస్తో మంచి ఆకాశం నుండి మంచి వ్యూ అనేది మాకు లభిస్తుంది. సో ఈ రెండిటితో మేము ఏ రోడ్డు పైన ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఎంతవరకు గ్యాప్స్ ఉన్నాయి, ఏ విధంగా ఫిలప్ చేసుకోవాలి అనేది మాకు మంచి ఐడియా లభిస్తుందని తెలియజేస్తున్నాం.